నమస్తే ఫ్రెండ్స్. నమస్తే సార్. ఒక్క నిమిషం, నేను ఒక మంచి కళాకారుని పరిచయం చేస్తున్నాను. మన తెలంగాణ కళారత్నాలు యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. శ్రీ నమస్తే సార్. ఏం పేరు మీ పేరు? నామోజ్ వెంకటాద్రి సార్. ఓకే, ఏ ఊరు మీది? వరంగల్ సార్. వరంగల్ ఏ పల్లె? వరంగల్ కిలా వరంగల్ మండలం శివానగర్ సార్, మా టౌన్. రైల్వే స్టేషన్. సీనియర్ ఆర్టిస్ట్ కదా? సీనియర్ ఆర్టిస్ట్. ఏం ఆర్టిస్ట్ మీరు? ఫోక్ ఆర్టిస్ట్ సార్. ఫోక్ ఆర్టిస్ట్. ఎంత మీ వయసు ఎంత? నా వయసు 60 సంవత్సరాలు సార్. 60. ఎవరి దగ్గర నేను నేర్చుకున్నారా? లేదు సార్, నేను చిన్నప్పటి నుంచి ప్రజానాట్య మండలి సార్. నేను సిపిఐ అనుబంధ సంస్థ ప్రజానాట్య మండలి ఉన్నా. దాంట్లో నేను ఇప్పుడు రాష్ట్ర గౌరవ అధ్యక్షునిగా కూడా కొనసాగుతాను సార్. దాంట్లో పల్లెసుద్దులు, డప్పులు, కోలాటము, బతుకమ్మలు, బోనాలు ఇలాంటి నేర్పుతూ కళా పరిచయం ఇస్తుంటాం సార్. ఏమైనా వాయిస్తారా మీరు? వాయిస్తా సార్. ఏం వాయిస్తారు? డప్పు వాయిస్తా సార్. డైరెక్టర్ సార్. డప్పు పల్లెసు మన వీధి నాటకాలకు పల్లెసుల డైరెక్టర్ కూడా సార్. మీరా? అవును సార్. వెరీ గుడ్, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇది తెలంగాణ కళారత్నాలు యూట్యూబ్ ఛానల్లో మీరు ఎక్కడెక్కడ ప్రోగ్రాంలు చేశారు? ఎన్ని ప్రోగ్రాంలు చేశారు? ఉభయ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ వరంగల్ వ్యాప్తంగా తిరిగింది సార్. తెలంగాణ అన్ని జిల్లాలు తెలుసు నాకు. ఎందుకంటే దాంట్లో అభివృద్ధి సంక్షేమం దాని మీదనే భట్టు సార్ అని ఒక ఇక్కడ ఉండే రంగసాయి భట్టు. ఆయన నేనంటే చాలా ప్రేమ. అప్పటి నుంచి చూస్తున్నా సార్. అందుకని ఆయన ఆధ్వర్యంలో కనీసం ఇప్పుడు ఏమైనా ఒక 3000 ప్రోగ్రామ్ ఇచ్చుంటా సార్ నేను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా మీరు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు? ఒక 300-400 మందికి ట్రైనింగ్ ఇచ్చారు. నాది కూడా ఒక సంస్థ ఉన్నది సార్, సహృదయ జానపద కళారంజని వెల్ఫేర్ సొసైటీ. ఓకే, చేస్తుంటారు వాళ్ళు? దాంట్లో ప్రోగ్రామ్ చేస్తుంటారు. ఎంతమంది ఉన్నారు మీ టీం మెంబర్స్? 300 మంది, అన్ని ట్రూపులు కలిపి 300 మంది ఉంటారు మీరు. ఇంకేమేమి ప్రోగ్రాంలు చేస్తారు మీరు? జానపదం, పల్లెసుద్దులు, కోలాటము, బాలసంతలు ఉంటారు సార్, గంగిరెద్దులు, బాలసంతలు, అన్ని కులాలకు వర్తి అన్ని రకాల. ఒక సింధీ యక్షగానం తప్ప అన్ని ప్రోగ్రామ్ చేస్తారు. ఓకే, జీవనోపాధి ఇదేనా? కళారంగాన్ని నమ్ముకున్నా సార్. ఇప్పుడు ఎట్లా ఉంది జీవనోపాధి? బాగుందా లేకపోతే ఏమన్నా సార్? ప్రజలు ఏం చేయాలంటారు? ఇది బ్రతకాలంటే ఏం చేయాలంటారు? అంటే పాత కళలు ముందుకు తీసుకురావడం కోసానికి బాగుండాలి. ఎందుకంటే ఈ టీవీల వల్ల దానివల్ల మొత్తం కనుమరుగైపోయింది సార్. జానపదం అనేది లేదు. ఒకప్పుడు బుడుబుడుకల వాళ్ళు, బాలసంత వాళ్ళు, గంగిరెద్దుల వాళ్ళు వస్తుంటే పల్లెలు ఎంతో సంబరంగా ఉండేది సార్ అప్పుడు. కానీ ఇప్పుడు అలాంటివి అన్ని లేవు. అన్ని టీవీలకే పరిమితం అయిపోయింది సార్. ఇంట్లో బయటకు వస్తలేరు అసలు. 6 అయిపోయిందంటే ఇంట్లో నుంచి బయటకు రాదు సార్. యూట్యూబ్. మీ ఇంకా ప్రజలకు మీ బాధలు ఏంటో చెప్పండి. ఏమన్నా సార్, చేసుకుంటే బతికే వాళ్ళకు ఇప్పుడు మేము ఇంత కూడుకు లేకున్నా కూడా ప్రజల్ని చైతన్యవంతం చేసి ఇప్పుడు ఈ వయసులో కూడా వాళ్ళ దగ్గర పోయి మన కళ అదికిపోలేదు, కళ కనుమరుగు కాలేదు. దాన్ని బయటకు తీస్తాం మేము ఇంకా అని కూడా అది చేస్తున్నాం సార్. ఇంకొక 50 ఏళ్ళు బ్రతకాలంటే ఏం చేయాలంటారు? ఈ కళారూపాలు బతకాలంటే ఇక మనం ఉన్నంత బతికే వాళ్ళని బతికేయడం అంటే వాళ్ళని తీసుకొచ్చి శిక్షణ ఇచ్చి ఇప్పుడు ఆ కళలు అట్లా ఉండే. ఇప్పుడున్న యువతరానికి కళ అంటే ఏంటి అని వాళ్ళకి చెప్పినప్పుడే మన కళ అర్థమైపోతుంది సార్. చిన్నపిల్ల అదే వయసు పిల్లలకి ఏం చెప్తారు మీరు? వయసు పిల్లలకు డ్యాన్సులు నేర్పాలి సార్. ఎందుకంటే వాళ్ళకు డ్యాన్స్ అంటే బాగా ఇష్టం ఉంటుంది. కొంచెం పెరిగితే పాటలు నేర్పాలి సార్. ఇంకా బాగా కొంచెం అదే కాకుండా మళ్ళీ ఈ పల్లెసులను, కోలాటం, డప్పులను, ఏదో రకంగా అన్ని వాళ్ళకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాన్ని ఆ రకంగా నేర్చుకోవాలి. ఇంకా మీరు ఇంకా ఏమేమి, ఇంకా మీ స్పెషలైజేషన్ ఏంటి? సింగాను సార్. ముందుగా నేను ఒక పాట అనుకోండి సార్. ఇది వరంగల్ పాట సార్. దీన్ని అందశ్రీ గారు రాశారు. ఈ పాటకు అందశ్రీ నాకు అంకితం చేసింది సార్ ఈ పాటని. గలగల గలగల గజ్జల బంటి గల్లు చూడు, ఓరు గల్లు చూడు, నాడు కాకాతీయులేలి నట్టి కిల్ల చూడు, నా జిల్ల చూడు. అరే కాకాతీయులు ఏలిన గడ్డ, రుద్రమదేవికి పుట్టిన బిడ్డ, మట్టి కోట మతలబు చూడు, విజయతోర్ల వింతలు చూడు. అరే కాజీపేట జంక్షన్ చూడు, కాలోజీని కన్నుల చూడు, 1000 స్తంభాల గుడి చూడు, రామప్ప శిల్పాలను చూడు. అరే శివాలుగ శివ సత్తుల చూడు, సింధు లేచ జన సందడి చూడు, ఐలోని మల్లన్నను చూడు, సమ్మక్క సారక్కల చూడు. చల్ గలగల గలగల కచ్చల వంటే కల్లు చూడు, ఓరు కల్లు చూడు, నాడు కాకాతీయులేలి నట్టి కిల్ల చూడు, నా
జిల్ల చూడు. శాబాష్. మంచి కళాకారులు, Thank you, మీ సహృదయులు, మీ హృదయం తగ్గట్టుగానే మీరు ఇంకా మంచి మంచి ప్రోగ్రాంలు చేస్తూ బాగా కళాకారులను మెప్పించి మీరు ఇంకా ఆరోగ్యంగా ఉండి థ్యాంక్ యూ సార్. 4 రూపాయలు సంపాదించి నలుగురికి పెట్టి బాగా వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ Thank you, నాకు టైం ఇచ్చి మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీ నెంబర్ చెప్పండి సార్. 9390102775 సార్. మళ్ళీ ఒకసారి. 9390102775. ఈ ఛానల్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. చాలా సంతోషంగా ఉన్నది సార్. ఎందుకంటే ఇంత పెద్ద సార్ ముంగట ఇంటర్వ్యూకి లేకుండా మళ్ళీ తీసుకుపోయి పిలిచి మరి కూకబెట్టి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అది ఏం చెప్పాలని నాకు అర్థం కావట్లేదు సార్. ఎందుకంటే ఇలాంటి ఛానల్లో మీరు ముందుకు రావాలి, మాలాంటి కళాకారులను చాలా ఆదుకోవాలని కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం సార్. మీరు చెప్పండి సార్. ఈ కళారత్నాలని పెట్టి ఒక తెలంగాణ రాష్ట్రానికే ఒక డిపార్ట్మెంట్లో మీరు ఒక ఏడీగా ఉండి కూడా మాకు అందరికి అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్. ఎందుకంటే కనుమరుగైన కళలను మళ్ళీ వెలికి తీయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఏర్పరిచిన నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే దీనివల్ల మేము కూడా అందరం బయటకు వస్తాం, కళలు కూడా బయటకు వస్తాయి. మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్. సో గురువుగారు థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్, చాలా మంచి సీనియర్ కళాకారులు వీరు. మనకు టైం కేటాయించి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు వారిని మీరు పోషించండి. ఇలాంటి వారిని బీదవాళ్ళు తిండి లేక అలమటిస్తుంటారు. వీళ్ళు కూడా వాళ్ళకున్న దానిలోనే సర్దుకొని బ్రతుకుతారు. వీళ్లకు మనవంతు సాయంగా, మీ వంతు సాయంగా వాళ్ళను ఫోన్ నెంబర్కి వాళ్ళకు ఫోన్లు చేసి వాళ్ళ ప్రోగ్రాంలు ఇచ్చి ఆదుకుంటారని విజ్ఞప్తి చేస్తూ సెల్యూట్ అండ్ సైనింగ్ ఆఫ్ రఘునందన్. నమస్తే.